చిన్నారులకు పెట్టే మధ్యాహ్న భోజన పథకం పలు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారింది. కొన్ని రాష్ట్రాల్లో అద్భుతంగా జరుగుతుంటే కొన్ని రాష్ట్రాల్లో అధ్వానంగా అనిపించింది. కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం మధ్యాహ్న భోజన పథకం చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రస్తుతం వరకు. అయితే ఇటీవల మధ్యప్రదేశ్లోని ఓ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విషయం మాత్రం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది, ఆవేదనకు గురి చేసింది. అదేమంటే మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి స్కూల్లో ఆ పిల్లలు తినేటువంటి పద్ధతి చూసి నిజంగానే ఆవేదన కలిగిస్తుంది. అసలు మనం ఏ సమాజంలో ఉన్నాం? అనాగరిక సమాజంలో ఉన్నామా, ఇంకా ఎక్కడైనా ఆటవిక రాజ్యంలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకాన్ని అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క చిన్నారుల పౌష్టికాహారం కోసం, పౌష్టికాహార లోపం లేకుండా చేయడం కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంతో పకడ్బందీగా అమలు చేస్తుంది. తమిళనాడులో కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం. అయితే మధ్యాహ్న భోజన పథకం పుట్టిందే తమిళనాడు అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఓ చిన్నారి అక్కడి సీఎం పర్యటన సందర్భంగా ఏం స్కూల్కి వెళ్ళడం లేదంటే అక్కడ భోజనం పెడతాడా అని అడిగారంట. అందుకే అక్కడ ఉన్నటువంటి అప్పటి తమిళనాడు సీఎం ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టి దేశానికి మొత్తానికి ఆదర్శంగా నిలిచారు. ప్రస్తుతం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ ఈ 2-3 రాష్ట్రాల్లో కూడా మధ్యాహ్న భోజన పథకం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పటి వరకు పెద్దగా ఫిర్యాదులు అంటలేవు. చిన్న వచ్చిన అక్కడి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మధ్యప్రదేశ్లో మాత్రం మధ్యాహ్న భోజన పథకం సంబంధించిన విషయం మాత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది, వైరల్గా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ సర్కార్, అంటే డబుల్ ఇంజిన్ సర్కార్లో అక్కడ చిన్నారులకు భోజనం పెట్టడానికి డబ్బులు లేవు అంటే డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ అంటేనే గనులకు అనేక పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మధ్యప్రదేశ్లో ఓ పాఠశాలలో ఈ విధంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి అత్యంత ఆసక్తికరమైన సంఘటన, అత్యంత దుర్భరమైన కలిగిన, అత్యంత ఆవేదన కలిగిన సంఘటన. అలాగే అసలు మానవ సమాజంలో ఉన్నటువంటి మనము ఇప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామంటే ఆవేదన కలుగుతుంది. భూమి నుంచి అంతరిక్షం వరకు మనం వెళ్ళాం. దాదాపుగా 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా వైభవంగా జరుపుకుంటున్నాం. సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మాత్రం చిన్నారుల పట్ల వికాసం కాదు కదా, కనీసం ఒక్క పూట భోజనం విషయంలో కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు విషయానికి వెళ్తే ఇక్కడ మధ్యప్రదేశ్లోని షోయర్పూర్ జిల్లాలో ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సంబంధించినటువంటి విషయం నెట్టింటిగా వైరల్గా మారింది. అందుకు ప్రధాన కారణం ఇక్కడ మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నటువంటి ఈ యొక్క చిన్నారులకు అక్కడ ఆహార పదార్థాలు వడ్డిస్తున్న తీరు, అలాగే చిన్నారులు భోజనం చేస్తున్న పద్ధతి నిజంగా చాలా ఆవేదన గురి చేసింది. ఈ స్థానంలో మన పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ స్కూల్ను నిలదీస్తాం, అక్కడటువంటి ప్రజాప్రతినిధిని ఖచ్చితంగా నిలదీసే ప్రయత్నం చేస్తాం. కానీ దురదృష్టవశాత్తు మధ్యప్రదేశ్లో అత్యంత నాగరికత కలిగినటువంటి ఇండోర్ లాంటి పట్టణం, అంటే భారతదేశంలోనే అత్యంత స్వచ్ఛరహిత పరిశుభ్రతమైనటువంటి ఈ యొక్క నగరం ఉన్నటువంటి ఈ యొక్క మధ్యప్రదేశ్లో మాత్రం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి పిల్లలు సాధారణంగా మధ్యాహ్న భోజన పథకం పిల్లలు లేకపోతే మదము ఏదైనా ఇంట్లో దీంట్లో తింటాం, సహజంగా ప్లేట్లో తింటాం. అలాగే స్కూల్లో పిల్లలు కూడా ఆహారాన్ని ప్లేట్లో తింటారు, లేదా పిల్లలు తాము తీసుకొచ్చి లంచ్ బాక్స్లో తింటారు. కానీ అందుకు విరుద్ధంగా ఇక్కడ మధ్యప్రదేశ్లో మాత్రం చిన్నారులు న్యూస్ పేపర్లో మనం చించి వాడి పడేసినటువంటి న్యూస్ పేపర్ను ముక్కలుగా తీసుకొని ఆ ముక్కల్లోనే ఇక మధ్యాహ్న భోజన పథకాన్ని వడ్డించడం, ఆ పేపర్లోనే చిన్నారులు తినడం ఇప్పుడు మనం ఈ వెనకాల ఫోటోలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది. అసలు ఇక్కడ చూస్తే నిజంగానే చాలా ఆవేదన కలుగుతుంది. చిన్నారులు నేలపై కూర్చొని ప్లేట్లు లేకుండా కేవలం ఈ యొక్క న్యూస్ పేపర్, అంటే వాడి పడేసినటువంటి వేస్టేజ్ న్యూస్ పేపర్లో మధ్యాహ్నం భోజనం తినేటువంటి దారుణమైన సంఘటన నిజంగా కన్నీరు తెప్పించగా మానదు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అక్కడి ప్రభుత్వాలు ఎక్కడైనా సరే ఖచ్చితంగా పిల్లలకు ఆ యొక్క స్కూల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఖచ్చితంగా ప్లేట్లు ఖచ్చితంగా కేటాయించడం జరుగుతుంది. ఆ స్టీల్ ప్లేట్లు కావచ్చు, లేకపోతే యూజ్ అండ్ త్రో ప్లేట్లు ఏవైనా కావచ్చు. కానీ ఇక్కడ మాత్రం మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో మాత్రం చిన్నారులకు ప్లేట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించిందంటే నిజంగా మధ్యప్రదేశ్ స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకం ఎంతటి దారుణంగా ఉందో అర్థమవుతుంది. చిన్నారులను నేలపై కూర్చోబెట్టి న్యూస్ పేపర్లో భోజనాలు చేయడం నిజంగా విడ్డూరం. నిజంగా మనం ఏ అనాగరిక సమాజంలో ఉన్నాం నిజంగానే ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే విషయమై స్పందించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సైతం ఇది చాలా విడ్డూరం అన్నారు. అంతేకాకుండా అక్కడటువంటి బీజేపీ ప్రభుత్వం చిన్నారుల ప్లేట్లను కూడా
అమ్మేసుకుందని సంచలనం ఆరోపణ చేశారు. నిజంగానే ప్లేట్లు కూడా అమ్మేసుకున్నట్టు బాపుతో ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే చిన్నారులు మొత్తం స్కూల్ మొత్తం ఉన్నటువంటి చిన్నారులందరూ కూడా ఇక్కడ నేలపై పేపర్లలో తింటుంటే కనీసం అక్కడ పని చేసినటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా కనీసం జ్ఞానం లేదా? ఆ ఉపాధ్యాయులు కూడా ఇలాగే న్యూస్ పేపర్లో తింటారా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే సభ్య సమాజం తలదించుకునే విధంగా చిన్నారులు ఆటవిక రాజ్యంలో ఉన్నారనిపించే విధంగా న్యూస్ పేపర్లలో మధ్యాహ్నం భోజన పథకం వడ్డించడం ఒక్క బీజేపీ సర్కార్కి చెల్లిందని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంతటి దరిద్రమైన పరిస్థితి కనిపించలేదని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం భోజన పథకం చిన్నారుల ఆరోగ్యాన్ని, చిన్నారులకు పౌష్టికాహారం ఉద్దేశంతో అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యొక్క పథకాలను అమలు చేస్తున్నాయి. వాటికి సంబంధించి అనేక కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నాయి ప్రతి ఏటా. అయినప్పటికీ ఆ నిధులు ఎక్కడ పోయాయో తెలియదు. కానీ ఇక్కడ మధ్యప్రదేశ్లోని బీజేపీ పాలిత ప్రాంతాలటువంటి స్కూళ్ళలో మాత్రం ఇటువంటి చిన్నారులు న్యూస్ పేపర్లో నేలపై కూర్చొనిడం నిజంగా చాలా దారుణం, విడ్డూరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పందించి మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసి అక్కడ బాధలైన వారిపై చర్యలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎటువంటి సంఘటన మరోసారి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. చిన్నారులు భావి భారత పౌరులు భారతదేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి, కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలంటే ఖచ్చితంగా నేటి చిన్నారులే రేపటి పౌరులు. రేపటి పౌరులను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలా కాకుండా రేపటి పౌరులు మనమే, నేటి పౌరులు మనమే, ఈ రోజు పౌరులను మనమే అనుకుంటే ఆఫ్టర్ 60 తర్వాత భారతదేశానికి దిక్కెవరు? ఏ చిన్నారులే భావి పౌరత పౌరులు. మధ్యాహ్న భోజన పథకానికి కూడా నోచుకుంటుంటే ఇలాంటి చిన్నారుల పట్ల వివక్ష చూపడం ఎంతవరకు సమంజసమని సామాజిక వర్గాలు అలాగే నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలను మరో రాష్ట్రంలో కూడా కనిపించకూడదని ఆశిస్తాం. చిన్నారులు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్లకు న్యూస్ పేపర్లో అది వాడి పడేసిన న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజన పథకం వడ్డించడం నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన అవసరం. ఇలాంటి సంఘటన మరొకటి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అలాగే బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే ఇలాంటి వివక్ష ఎక్కువ కనిపిస్తుందని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ.